వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ పెట్టడం జరిగింది. మావిగన్ కారణంగా మేము నవ్వులు పాలవుతున్నాం, జగన్ పై సీనియర్ల తిరుగుబాటు అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. ఆ అంశం గురించి మనం మాట్లాడుకుందాం. మావిగన్ అనే పేరును జగన్మోహన్ రెడ్డి ఏ ముహూర్తంలో ప్రకటించారో కానీ నిజంగా వైఎస్ఆర్సీపీ నేతలు దాన్ని ముందుకు తీసుకెళ్ళలేక, దాన్ని సమర్థించలేక సతమతం అవుతా ఉన్నారు, కుమిలిపోతా ఉన్నారు గట్టిగా మాట్లాడితే. ఆ పార్టీ సీనియర్లు అసలు ఈ అంశం మీద ఎలాంటి టర్న్ తీసుకోవాలి, ఎలాంటి వైబిలిటీ ఉంటుంది దీనికి అనేది అర్థం కాక బుర్ర బద్దలు కొట్టుకుంటా ఉన్నారు. అటు జగన్మోహన్ రెడ్డికి చెప్తే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని సీదా మీరు జనంలోకి వెళ్ళండి ఇది పట్టుకొని అని చెప్తా ఉన్నారు. మావిగన్ నినాదమే వినిపించాలి ఎక్కడైనా సరే. రేపు మన జెండాలో అదే ఉండబోతా ఉంది. అండ్ వన్ మోర్, రేపు మేనిఫెస్టోలో మావిగన్ అనే అంశమే కీలకంగా ఉండబోతుంది అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి 2029 ఎలక్షన్స్కు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ పార్టీ నేతలు మాత్రం ఆ అంశం వల్ల నిజంగానే సఫర్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. నిజంగా మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అని చెప్తా ఉంటారు ఎప్పుడు కూడా. నిజంగానే ఆయన అనుకుంటారు ఒక కాళ్ళు పట్టుకుంటాం కదా, మిగిలిన మూడే కదా ఉండేది అనుకుంటారేమో, మైట్ బి. సో అదో టైప్ ఇల్యూజన్లో ఉంటుంది. అమరావతిని అడ్డుకునే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు పేరు వినిపిస్తుంది, చంద్రబాబు నాయుడు బ్రాండ్ కనిపిస్తుంది అమరావతిలో. అందుకే అమరావతిని వ్యతిరేకించాలి అంటే ఏదో ఒకటి కావాలి ఇంకొక ఆయుధం. సో అందుకే మనం చూస్తే ఇదే అమరావతిని జగన్మోహన్ రెడ్డి ప్రమోట్ చేశాడు. ఎప్పుడు ప్రమోట్ చేశాడు? తాను 2014లో చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత అసెంబ్లీ వేదిక, అప్పటికి ఇంకా తెలంగాణలోనే అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఆ రోజు 30,000 ఎకరాలు అంటే కాదు, ఇంకా 30,000 ఎకరాలు అయినా కూడా కావాలి రాజధానికి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి రెఫర్ చేయడం జరిగింది. సమర్థించారు ఆ రోజు, అమరావతిని మేము సమర్థిస్తున్నామని. అటు సమర్థిస్తానే ఇటు రెండు నాలుకల ధోరణి. ఒకవైపు 100 కేసులు వేయించారు ఆళ్ల రామకృష్ణారెడ్డితోని, ఇదే పొన్నవోలు సుధాకర్ రెడ్డితోని బాధితులను తీసుకొచ్చి. ఈరోజు 30,000 ఎకరాలు ఇస్తామనో 33,000 ఎకరాలు కావాలంటేనో అందరూ వన్ సైడెడ్గా వచ్చేవారు. ఎక్కడో ఒకరిద్దరో దాని మీద అనుమానాలు వ్యక్తం చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళని ప్రొవోక్ చేసి రెచ్చగొట్టి వాళ్ళతో కేసులు వేయించారు జగన్మోహన్ రెడ్డి. ఇక ఎన్నికలకు ముందు 2019కు ముందు చంద్రబాబు నాయుడు ఎన్నోసార్లు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి వస్తే అమరావతి రాజధానిగా ఉండదు, మీరు ఆలోచించుకోండి అని. కానీ లోకల్గా ఉన్న రైతులు కూడా చంద్రబాబు నాయుడుకి ఓటేయలేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అక్కడ గెలిచారు. లైక్ తాడికొండ, మంగళగిరి ఇలాంటి చోటు కూడా టీడీపీ ఓడిపోయింది. సో ఓడిపోయిన వెంటనే ప్రజావేదిక కూల్చివేతతో జగన్ ప్రస్థానం స్టార్ట్ అయింది ముఖ్యమంత్రిగా. రెండో నిర్ణయం ఏంటంటే, అది పెద్ద నిర్ణయం, 3 రాజధానులు ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి. 3 రాజధానులు ప్రకటించినప్పుడు కూడా రైతులు వ్యతిరేకించారు. బట్ అమరావతి శాసన రాజధానిగా ఉంటుంది, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా వైజాగ్ అన్నారు, న్యాయ రాజధానిగా కర్నూలు అన్నారు. మరి ఆ తర్వాత అయినా అమరావతి రైతులు కాదు ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలని రోడ్డెక్కే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద చూపించిన దాష్టికాలు, న్యాయస్థానం టు దేవస్థానం అని చెప్పేసి వాళ్ళు పాదయాత్ర చేస్తూ ఉంటే వాళ్ళని ఎక్కడికక్కడ వాళ్ళని తన్నటాలు, చిన్నపిల్లలను కూడా పోలీసు వాళ్ళని ఎక్కియడాలు, ప్రెగ్నెంట్ లేడీస్ అని చూడకుండా వాడు కడుపులో తంతాలు, ఇంత దారుణమైన వివక్ష చూపించారండి వాళ్ళ మీద. కొంతమంది అనారోగ్యాలు పాలయ్యారు, కొంతమంది మానసికంగా సఫర్ అయ్యారు, కొంతమంది తనువు కూడా చాలించిన సందర్భం ఉంది ఈ దాష్టికాలు తట్టుకోలేక. ఒక ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి అప్పుడు నడిపించిన ప్రభుత్వం ఒక రాజ్యం అనుకుంటే, జగన్మోహన్ రెడ్డి ఆ ప్రభుత్వానికి రాజు అనుకుంటే, ఆ రాజు చుట్టూ కూడా ప్రజలు ఏడుస్తూ ఉంటే, ప్రత్యేకించి రైతులు కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే, అది తన ప్రజల కన్నీళ్ళు ఏ రాజుకి కూడా శోభనేవో. కానీ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు ఆ కన్నీళ్లతోనే తన పరిపాలన కొనసాగించాడు. ఒక ఎమోషన్ అది నిజంగానే. ఆ కన్నీళ్లే, అంతమంది మహిళల కన్నీళ్లు, అంతమంది రైతుల కన్నీళ్లే. జగన్మోహన్ రెడ్డి మిగిలిన విషయాల్లో చాలా తప్పులు చేసి ఉండొచ్చు, కానీ ఇది చాలా బిగ్ మిస్టేక్. ఆయన సరిదిద్దుకోలేని తప్పేదంటే అమరావతి విషయంలో మాటలు మార్చే ప్రయత్నం చేయడం, సైలెంట్గా ధర్నాలు చేసుకుంటాం, వాళ్ళ మీద దాష్టికాలు చూపించడం. మనిషి మీద దెబ్బ పడటం కన్నా మాట అనేది జీవితాంతం వెనక్కి తీసుకోలేని అంశం. వాళ్ళ వేసలతో పోలుస్తారు జగన్మోహన్ రెడ్డి అంటే. వాళ్ళు పాదయాత్ర చేసి వచ్చేలోపు వాళ్ళు ప్రెగ్నెన్సీ అవుతారని మాట్లాడతారు. కొంతమంది వాళ్ళు తాలిబొట్ల గురించి మాట్లాడతారు, వాళ్ళు కట్టుకునే చీరల గురించి మాట్లాడతారు, కూకట్పల్లి ఆంటీస్ అని మాట్లాడతారు. ఇలా ఎన్నున్నాయి జగన్మోహన్ రెడ్డి. వాళ్ళని ఎంత హ్యూమిలేషన్ గురి చేశారంటే అంత హ్యూమిలేషన్కి. మాట అంటే పడని వాళ్ళ మీద అన్ని మాటలని వాళ్ళని మానసిక వేదన కూడా గురి చేశారు. సరే అదే అయిపోయింది, అధికారం కోల్పోయారు, 11 సీట్లకు పరిమితమైన అయ్యారు. మొత్తం వన్ సైడ్ మ్యాండేట్ కదా కూటమి ప్రభుత్వానికి. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలి అంటేనే జనం ఓట్లేశారు 3 ప్రాంతాల నుంచి. దట్ మీన్స్ వాట్? కంటిన్యూగా అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలి అనేది ఆ మ్యాండేట్. మరి జగన్మోహన్ రెడ్డి దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు అప్పటి నుంచి వేసల రాజధాని అంటారు, రివర్ బెడ్లో చంద్రబాబు నాయుడు రాజధాని కడుతున్నాను అంటారు. మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాలన్నీ కూడా, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాలన్నీ కూడా నదులు ఒడ్డునే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు లండన్ వెళ్ళాడు కదా, అక్కడ చూసుకోవచ్చు థేమ్స్ నది. సో అది పక్కన పెడదాం. సో అలా రివర్ బెడ్లో అన్నారు. అదేవిధంగా ఉడమేరు దగ్గర నుంచి మంతా తుఫాన్ సమయంలో పడవలను వదిలి మరి ప్రకాశం బ్యారేజ్లో అమరావతిని ముంచేసే ప్రయత్నం చేశారు. అసలు ఇక్కడ నాకు అర్థం కాదు ఏంటంటే, వీళ్ళే 3 పంటలు పండే భూమిని ఎలా తీసుకున్నారు అని అంటారు, అదేమో మునిగిపోతుంది అమరావతి అంటారు. మునిగే అమరావతి భూములు నిజంగా మునిగిపోతా ఉంటే రైతులు ప్రతి సంవత్సరం అక్కడ పంటలు ఎలా వేసుకున్నారు?
ఇంతమంది ప్రజలు అక్కడ ఎలా ఉంటున్నారు? అమరావతి మునిగిపోతా ఉంటే ఏళ్లకేళ్లగా. అసలు ఈ విషయంలో ఒక్క క్లారిటీ కూడా లేదు వైఎస్ఆర్సీపీ వైపు నుంచి. గతంలో ఇదే టీడీపీ ఉన్నప్పుడు, కోడెల శివప్రసాద్ స్పీకర్గా ఉన్నప్పుడు, ఆ రోజు అసెంబ్లీ మునిగిపోతుందని రోజు కామెంట్ చేసేవాళ్ళు. వర్షం వస్తే ఎక్కడెక్కడి నుంచో జగన్ క్యాబిన్లో కూడా నీళ్ళు వస్తూ ఉండేవి. పైపులు కట్ చేశారన్నారు. టీడీపీ వైపు నుంచి ఫర్దర్గా ఒక ప్రాంప్ట్ ఎంక్వైరీ అయితే లేదు. మరి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు అక్కడే కూర్చొని పరిపాలన చేశారు. అదే అసెంబ్లీలో ఆయన అసెంబ్లీ నిర్వహించారు కదా. ఒక్కరోజున వాటర్ పైప్ లీక్ అయినాయా? ఈ అంశం మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అసలు ఫోకసే పెట్టదు. సో అలా ఎన్ని కుట్రలు మరి అయిపోయినాయి. ఆల్రెడీ ఇప్పుడు రాజముద్ర పడిన సమయంలో మావిగన్ అనే దాన్ని తీసుకున్నాడు ఆయన. అసలు బుర్ర తిరిగిపోయింది అందరికీ. మచిలీపట్నంలో విజయవాడలో అదేవిధంగా మనం చూస్తే గుంటూరులో గన్ను. ఇవి తీసుకోండి, నా పేరు సౌండ్ వచ్చేలాగా ఉంది, అది నా పేరు ఇష్టం లేకపోతే ఇంకో పేరు పెట్టుకోండి అని చెప్పాడు ఆయన. సో రోడ్డు ఉంది దాదాపు 150 కిలోమీటర్స్, మీరు ఈజీగా కట్టేసుకోవచ్చు రాజధాని. ఆల్రెడీ అక్కడ 30 లక్షల మంది ఈజీగా జనం గ్యాదర్ అవుతారు అని చెప్పుకొని ఏదో ఒక కాకి లెక్కలు చెప్పుకొచ్చారు. ఒకవైపు అమరావతికి రాజముద్ర పడతా ఉంటే కేంద్రం కూడా ఆ స్థాయిలో దానికి రెడ్ కార్పెట్ వేస్తూ ఉంటే ఇతను మావిగన్ అని ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి మావిగన్ అన్న అంశం ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ కెరీర్ ఒక ఎత్తు, మావిగన్ తర్వాత ఆయన పొలిటికల్ కెరీర్ ఒక ఎత్తు. ఒక ముఖ్యమంత్రి, ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, ఒక ప్రతిపక్ష నేత, ఒక ఎంపీగా పనిచేశారు. అలాంటి ఒక వ్యక్తి ఏ స్థాయిలో ట్రోలింగ్ గురయ్యారో తెలుసా? సోషల్ మీడియా విచ్చలవిడిగా జగన్మోహన్ రెడ్డి ట్రోల్ చేసే ప్రయత్నం చేసింది. అందరితో ఆగారా? నేషనల్ మీడియా కూడా దీన్ని ఒక పిచ్చి తుగ్లక్ నిర్ణయంగా వర్ణించింది. గతంలో 3 రాజధానులు ఉన్నప్పుడే రేణుకా చౌదరి దగ్గర నుంచి శేఖర్ గుప్తా దాకా చాలా మంది అది పిచ్చి తుగ్లక్ నిర్ణయం అన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మావిగన్ అన్న తర్వాత అది సిఆర్డీలో ఒక భాగమే. అది ఈయనేదో కొత్తగా ఇన్వెంట్ చేసినట్టు మావిగన్ అని ప్రకటించిన తర్వాత పాపం ప్రెస్ మీట్లో ఎదురుగా ఉన్న రిపోర్టర్లకి, ఆ పక్కనే కూర్చున్న ఆ పార్టీ నేతలకు కూడా ఫ్యూజులు అవుట్ అయ్యాయి. ఈరోజు అది దాన్ని వద్దు, దాన్ని ఎక్కడో చాటు ఫుల్ స్టాప్ పెడదామని ఆ పార్టీ నేతలే, ఆ పార్టీకి లాయల్గా ఉండే వాళ్ళే డిబేట్లో మాట్లాడుతూ పార్టీ పరువు తీస్తూ ఉన్నా జగన్మోహన్ రెడ్డి దాన్నే జనంలోకి తీసుకెళ్ళమన్నారు. పాపం నేతలకు భయం, లోకల్గా దీన్ని ఎక్కడ మాట్లాడితే జనం ఎంటబడతారేమోనని. అందుకే ఓన్లీ ఫ్లెక్సీలు పెట్టండి మీ కాన్స్టిట్యున్సీలో అంటే అందరూ ఆ ఫ్లెక్సీలు తీసుకొచ్చి తాడేపల్లిలో పెట్టారు జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు. జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు తప్ప ఎక్కడ మావిగన్ ఫ్లెక్సీలు లేవు. ఆయన ఆ మావిగన్ అని కలవరిస్తూ ఉంటాడు నిద్రలోని, పగలు రాత్రి మొత్తం కూడా. అలాంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్లే ముందు పార్టీ కీలక నేతలను కూర్చోబెట్టుకొని చెప్పిన మాట ఏంటంటే మీరు మావిగన్ అనే అంశాన్ని బాగా ప్రాంప్ట్గా జనంలోకి తీసుకెళ్ళమని. ఈరోజు ఆ మాట అంటేనేమో సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురవుతున్నారు. ఆ మాట అంటేనేమో అధికార పార్టీ టార్గెట్ చేస్తూ ఉంది. ఆ మాట అంటేనేమో నేషనల్ మీడియా కూడా టార్గెట్ చేస్తూ ఉంది. రేపు ఇంకా పైగా రేపు మేనిఫెస్టోలో తమ పార్టీ ఎజెండాలో కూడా మావిగన్ పెడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇంకో బాంబు పేల్చారు. ఇంకా పార్టీ నేతలు జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేసేందుకు అయితే సిద్ధమవుతా ఉన్నారు. ఏదైనా సరే రాజధానికి సంబంధించి ఒక విధాన నిర్ణయం ఉండాలి అని వాళ్ళు పూర్తిగా కొంతమంది ఒక లేఖను జగన్మోహన్ రెడ్డికి రాయబోతున్నారు. కొంతమంది అసంతృప్త నేతలు అనేది నా దగ్గర ఉన్న సమాచారం. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి వచ్చే లోపే ఈ మావిగన్ అనే షాక్ మాత్రం జగన్కి మాత్రం ఆ స్థాయిలో తగలబోతుంది.